అది కూడా కొలను ఫ్యామిలీ స్టార్ట్ చేసింది మొదటిసారిగా 1994లో 450 రూపాయలతో స్టార్ట్ అయిన ఈ లడ్డు వేలంపేట ఇప్పుడు వందలు కాస్త వేలు కాస్త లక్షలైంది. ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి వచ్చేసరికి 30 లక్షల 1,000కి అయితే ఈ లడ్డు వేలంపేట జరగడం జరిగింది. ఈ 30 లక్షల 1,000 రూపాయలకి అయితే కొలను ఫ్యామిలీకి సంబంధించి శంకర్ రెడ్డి గారు దక్కించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. లడ్డు దక్కించుకోవడంపై ఎలాంటి ఆనందం ఉందో ఆయన మాటలోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. లడ్డు దక్కించుకున్నారు కదా, చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ నుంచి కొలని ఫ్యామిలీ దక్కించుకున్నారు. కానీ ఈసారి మాత్రం అదే విధంగా 30 సంవత్సరాలు అంటే 31వ సంవత్సరం వచ్చేసరికి ఆల్రెడీ కొలని ఫ్యామిలీ మళ్ళీ దక్కించుకుంది. సో 30 సంవత్సరాల తర్వాత మధ్యలో చాలా సార్లు ట్రై చేశానని కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అమ్మా, లడ్డు పొందినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టిన నేను ఈ లడ్డును పొందినందుకు చాలా ఆనందంగా నా కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. తర్వాత ఈ లడ్డును కొలన్ ఫ్యామిలీ వేలం పెట్టొచ్చని ప్రపంచానికి చాటడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఈ లడ్డును ప్రపంచంలో యాక్షన్ పెట్టొచ్చు, ఈ లడ్డును వేలం వేయచ్చని ఒక రోల్ మోడల్గా బాలాపూర్లో కొలన్ ఫ్యామిలీ నిలబడ్డది. ఆ తృప్తి కూడా మాకుంది. సో లడ్డు పొందిన తృప్తిగా ఉంది. ఈ లడ్డు మా బంధువర్గానికి, మా మిత్రులకు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, పోలీస్ అండ్ మున్సిపాలిటీ ఎవ్రీ స్టాఫ్ వాజ్ ద కోఆపరేటెడ్ ఇన్ ఫెస్టివల్. సో అందరికి కూడా నేను పంచుతాను. ఈ ఊర్లో ఉన్న ఈ ఇంటికి ఉన్న ప్రతి గడపకు ఇలా ప్రసాదాన్ని ఇస్తాను. ప్రతి గడపకు ఇచ్చి మేము దేవుని లడ్డుని కొనలేకపోయాం, ఆర్థికంగా వెనుకబడి అనుకుంటే వాళ్లకు ఈ ప్రసాదం ఇచ్చి సంతోషం, దేవుడి ప్రసాదం అన్న మాకు వచ్చిందని తృప్తి పడే విధంగా, సాధారణ ప్రజలు భావించే విధంగా నేను ప్రసాదం ఇస్తాను. అసలు 1994లో స్టార్ట్ చేశారు ఈ లడ్డు ప్రసాదం అని, లడ్డూని వేలం వేయడం, అది ఒకళ్ళు దక్కించుకోవడం అనేది చాలా స్టార్ట్ చేయడం జరిగింది. సో అది మొదలైన దగ్గర నుంచి బాలాపూర్లో వచ్చిన మార్పులు చేర్పులు ఏంటి? అసలు చాలా మార్పులు వచ్చాయి మేడం. 94 తర్వాత బాలాపూర్ ఎంటైర్ చేంజ్ అయిపోయింది. బాలాపూర్ ఈనాడు ఒక మెయిన్ సెంటర్ అయిపోయింది హైదరాబాద్కు. ఇటు ఎయిర్పోర్టు, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇక్కడ SEZ, ఇక్కడ ఆదిబట్లలో, ఇక్కడ డిఫెన్స్ ప్రాజెక్టులు, ఇక్కడంతా మెట్రో రావడం, ఇదంతా కూడా డిఫెన్స్ సెక్టార్ ఉండడం. ఇది హై సెక్యూరిటీ జోన్గా కూడా ఉంది ఈ ప్రాంతం, ఎందుకంటే డిఫెన్స్ ఉన్నందుకు. ఇక్కడ RCI ఉంది, ఇక్కడ DRDL, DMRL, BDL ఉంది. సో ఇది మాకు ఫ్యూచర్లో ఒక బంగారు బాతు కాబోతుంది. బాలాపూర్ ప్రాంతము బంగారు బాతు కాబోతుంది. అదేవిధంగా లడ్డు దక్కించుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట, ఇలా లడ్డు దక్కించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలకు సంబంధించి కావచ్చు, ఆర్థిక సమస్యలకు సంబంధించి కావచ్చు, మనశ్శాంతికి సంబంధించి, ఎస్పెషల్ కావాల్సిన మనశ్శాంతి ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ 3 కూడా దక్కుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు. ఆల్రెడీ మీ ఫ్యామిలీ నుంచి చాలా ఇయర్స్ అందరూ దక్కించుకున్న వాళ్ళే. మీకేమనిపిస్తుంది? నేను ఆ విషయాన్ని విశ్వసిస్తాను. మా కుటుంబాలు, ఇతరులు ఎవరైతే మీరు చెప్పిన అన్ని విషయాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖశాంతులు, మానసిక శాంతి ఇవన్నీ ఉన్నాయో అవే కాదు, ఒకవేళ మనం మనసులో అనుకుంటే మనం పొందినటువంటి విశ్వాసం కూడా ఉంది, పొందినటువంటి అనుభూతి కూడా ఉంది. కాబట్టి నేను విశ్వసిస్తున్నా, నేను సంతోషంగా ఉన్నా, అది చాలా సంతోషంగా ఉంది. నేను వాటిని నమ్ముతాను, దేవుడిని నమ్ముతాను, దైవాన్ని నమ్ముతా, ధర్మాన్ని నమ్ముతా, హిందుత్వాన్ని నమ్ముతా, దేశభక్తి నమ్ముతా, తల్లి భారతిని నమ్ముతా. భారతి నమ్మడోడు మూర్ఖులు కొంతమంది ఉన్నారు, పాకిస్తాన్ ఏజెంట్లు ఇక్కడ. కాబట్టి అలాంటి దుష్టశక్తులకు మనము ఎప్పుడే కానీ కొంచెం ఒక కంటి కనిపెట్టి దేవుని గురించి మనం మాట్లాడుతుండాలి. ఈ లడ్డూని తీసుకోవడమే కాదు, అందరికీ పంచి పెడతానన్నారు. అది చాలా గొప్ప విషయం చెప్పాలంటే, ప్రతి ఒక్కరికి దక్కాలన్న విషయం. అదే విధంగా ఒక రాజకీయ నేత కంటే బీజేపీ పార్టీలో ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, పనిచేస్తున్నారు కాబట్టి, సో మోదీకి కూడా పంపిస్తానంటున్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? నేను కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, అలాగే బండి సంజయ్ గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి, DK అరుణాక, ఈటల, ఈ 5 మంది ఆధ్వర్యంలో వాళ్ళు అపాయింట్ తీసుకోమని ఆల్రెడీ నేను పొద్దున్నే SMS పెట్టిన. లడ్డు కొనగానే పటపట SMS ఫార్వర్డ్ చేసిన. సో వాళ్ళు ఇప్పుడు మాట్లాడతా, మీడియా ఫ్రెండ్స్ అందరినీ కలిసినాక వాళ్ళతో పర్సనల్గా ఫోన్లు చేస్తా. బండి సంజయ్ నా 10:30కి వచ్చేది ఉండే ఈరోజు, అన్ఫార్చునేట్లీ రాలేడు, ఎందుకు తెలియదు. మాట్లాడి వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు ఒక 12 మందిని ఉత్సవ సమితులను, మా దగ్గర బంధువులను, నేను మోడీ గారికి 12 మందిని తీసుకెళ్లి నేను బహుమానంగా ఇస్తాను. ఈ లడ్డూని మీరు మళ్ళీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 15 days ఈ రోజు నుంచి, ఇలా 17 సెప్టెంబర్ అండి, మోడీ గారిది జన్మదినం. ఇలా తెలంగాణ విమోచన దినోత్సవం, గణేష్ నిమజ్జనం. ఈ శుభ సందర్భంలో నేను లడ్డు కొన్నా. ఈ రోజు నుంచి 15 రోజులు అంటే 22,
ప్లస్ 2వ తారీఖు నవరాత్రులు 3కు అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. నవరాత్రులు వచ్చేలోపు నేను నా ఊర్లో ఇంటింటికి ప్రసాదం ఇచ్చిందా లేదా మీరు కూడా ఎంక్వైరీ చేసి ఇవ్వకుంటే నాకు నెగిటివ్ కూడా ప్రచారం చేయొచ్చు. అంటే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ లో కొనడం వేరు, కుటుంబ సభ్యుల్లో కొనడం వేరు, మీరు కొనడం వేరు. అంటే మీరు ఆల్రెడీ చాలా సార్లు ట్రై చేశాను, నేను కూడా కొంటానికి అని ఈ వేలంపాటలో అసలు పొందుతాను లేదో అని అనుకున్నారు. కుటుంబ ఫ్యామిలీ అనేది ఓకే, మన తరతరాల నుంచి ఫ్యామిలీ తీసుకున్నారు, వంశం వేరు. మన వరకు వచ్చేసరికి సింగిల్ గా మన హ్యాపీ అనిపిస్తుంది కదా. సో మీకు ఎలా అనిపించింది ఈ విషయంలో? అయితే అదే మా వాళ్ళు తీసుకున్నప్పుడు సంతోషం, మన కుటుంబం పేరు, మన కుటుంబాలు మంచిగా ఉంటున్నారు కదా అనుకున్నాం. నేను కూడా ఎప్పుడోసారి తీసుకోవాలనుకున్నా. సో నేను 99 2000లో కానీ 2009 10లో కానీ అట్లా 3 సార్లు 4 సార్లు అనుకున్నా, రాలేదు. ఇక ఇప్పుడు వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. చేయలే మేడం, ఎక్స్పెక్ట్ చేయలే. పోటీ ఏవి మీరే చూశారు, ఎంత పోటీగా ఉంది అసలు. వాళ్ళు ఎవరు ఆగుతలేరు, చూశారు. అడిగినట్టే అనిపించింది దేవుడిని అయితే కనుక ఈ విషయంలో. మేము అడిగినా కూడా మేడం, పక్కా అడిగినా, దేవుడిని కోరుకున్నా. మా భార్య పాపం, నా వైఫ్, షీఈ్ వెరీ ఇన్నోసెంట్ బట్ వెరీ ఎంకరేజ్డ్ పర్సన్. తను నాకు 50% ఈ లడ్డు రౌండ్లో ఆమె ధైర్యమే నాకుంది. మా పాప యుఎస్లో ఉంటుంది, చెప్పానుగా ఇంతకుముందే. ఆమె న్యూజెర్సీలో ఉంటుంది, ఎంఏ చదువుతుంది, 2nd ఇయర్ ఇప్పుడు. ఆమె, మా బాబు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. డాడీ యూ టేక్ దిస్ టైమ్ అని నన్ను ఎంకరేజ్ చేశారు. నేను మీ ఎంకరేజ్ నా ఎంకరేజ్ ఒకటే. నాకేముంది, ఆస్తులు వచ్చినాయి దేవుడి వల్ల. దేవుడికి అందులోంచి ఒక 10 పైసలు ఖర్చు పెడితే తప్పేంటి అనుకున్నాం మేడం. ఎందుకంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన వాళ్ళకి మాత్రమే కష్టం తెలుస్తుంది. మా నాన్నగారు నాగలంటే తెలుసా మీకు? ఆ పొలం దున్నేవాడు మా నాన్న. మా అమ్మ మా నాన్న దున్నుతుంటే మా అమ్మ ఇట్లా చీర కట్టుకుంటే కొంగు అంటారు కదా, ఆ కొంగులోంచి విత్తనం వేసిన కుటుంబం నాది. బట్ ఐ బికేమ్ దిస్ స్టేజ్ అంటే బిలాంగ్స్ ఆఫ్ ఓన్లీ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. సో బాలాపూర్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటే, ఎందుకంటే లడ్డు గెలిచింది ఒక చాలా ఆనందం, అది అదృష్టం అనుకోవాలి 2 రకాలుగా. సో పార్టీ పరంగా కూడా బాలాపూర్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను బాలాపూర్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా అందరూ కూడా దయచేసి ఫస్ట్ భగవంతుణ్ణి ప్రార్థించండి, గోమాతను పూజించండి, భగవద్గీతను పూజించండి. భగవంతుణ్ణి, గోమాతను, గీతను పూజించిన వానికి ఎలాంటి కష్టాలు రావు, ఆరోగ్య సమస్యలు రావు. కాబట్టి అందరూ గోమాతను, భగవద్గీతను, తల్లిదండ్రులను, దేవుణ్ణి ప్రార్థించండి, గౌరవించండి, అమ్మ నాన్నను ప్రేమించండి అని చెప్పి నేను చెప్తున్నాను. బీజేపీ సీనియర్ నేతలటువంటి బండి సంజయ్ గారిని కావచ్చు, అటు కిషన్ రెడ్డిని కావచ్చు, ఎప్పుడు కలిసే అవకాశం ఉంది మీరు? ఇప్పుడు గెలిచిన సందర్భంగా నేను రేపే కలుస్తా బండి సంజయ్ని. కిషన్ రెడ్డి గారు కూడా రేపే, ఎందుకంటే ఆల్రెడీ వారు హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణ మేము వచ్చిన దినం నడుస్తుంది. నేను రేపే మార్నింగ్ వెళ్ళి కలుస్తా మేడం. కలిసి చెప్తా. ఇప్పటికే మెసేజ్ పోవచ్చు, టీవీలలో అతడ పోయింది కాబట్టి ఫోన్లు వస్తా ఉన్నాయి, చాలా వెళ్ళొచ్చు. సో నేను రేపు బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని కలిసి అపాయింట్మెంట్ తీసుకోమని నేను ఆల్రెడీ పొద్దునే చెప్పానుగా మేడం. SMS పంపిన 5గురికి, ఈటలకు, DK అరుణకు, కొండా విశ్వేశ్వరరెడ్డికి, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, ఈ 5 మెంబర్స్కి నేను SMS పంపించేసిన. అన్న దయచేసి PMతోని మీరు నేను ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ కూడా చెప్పెట్టాను, ఒకవేళ నాకు లడ్డు వస్తే నేను ప్రైమ్ మినిస్టర్కి ఇస్తాను నా పెద్దలకు చెప్పిన, తీయండి అన్న ప్లీజ్ అన్న. తప్పకుండా అమ్మా అన్నారు. ఏముంది మేడం, వారు ఎక్కడుంటే అక్కడ పోయి కలిసి ఇస్తాను. ఎంతసేపు ఈ రోజులో ప్రపంచం ఎక్కడైనా పోవచ్చు, అట్లా అది ప్లాన్ చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే ఆ లడ్డూని గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ దక్కించుకుంటున్నారు. 2-3 సార్లు నేను ప్రయత్నించాను, కానీ చివరికి దేవుడు నా యందు ఉండి ఈసారి ఆ లడ్డుని నేను గెలుచుకోవడం జరిగిందంటూ కూడా శంకర్ రెడ్డి గారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గో టు స్టూడియో.